పార్ట్ 2 మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అసలు నాకే ఎందుకు ఇట్లయితుందో తెలియదు. మొన్న 'హరిహర వీరమల్లు', ఇప్పుడు వార్ 2. మొన్న ఆ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో పోయినా, ఇప్పుడు ఈ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో పోయినా. రెండు నన్నైతే డిసప్పాయింట్ అయితే చేశాయి. అయినా తప్పంతా నాదే. ఇవాళ 'కూలీ' రిలీజ్ ఉండగా కూడా వార్ 2కి వెళ్ళడం నాదే తప్పు. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే ఏం లేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పార్ట్ 1ని అర్ధిప్పిర్దిప్పే అదే తీశారు. పార్ట్ 1ని మళ్ళీ తీశారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవ్వడమే రితిక్ రోషన్ ఎంట్రీ తోటి మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన 10 to 15 minutesకే స్టోరీ మొత్తం రివీల్ చేయడం. అదే ఈ మూవీ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ నేను హిందీలోనే చూశాను. ఆ తర్వాత వెంటనే ట్రైన్ యాక్షన్ ఎపిసోడు అండ్ ఫ్లైట్ కార్డ్ ఒక యాక్షన్ ఎపిసోడు, అలా ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా రేసింగ్గా వెళ్ళిపోయింది. అండ్ ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా. తర్వాత ప్రీ ఇంటర్వెల్లో ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ మధ్యలో సాంగ్ అయితే వస్తుంది. చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ అయితే బాగుంది అండ్ అక్కడ ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అయినాయి. అండ్ మెయిన్లీ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్లో చేసిన తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసాక సెకండ్ హాఫ్ మీద కొంచెం హోప్ అయితే వచ్చింది బాగుంటుంది అని. బట్ సెకండ్ హాఫ్ వెళ్తున్న కొద్దీ చాలా స్లో అవుతుంది. సీన్స్ అయితే చాలా డల్ అవుతాయి అండ్ చాలా బోరింగ్గా అన్ఇంట్రెస్టింగ్గా అయితే వెళ్ళొద్ది. చాలా వరకు బోర్ అయితే కొట్టింది సెకండ్ హాఫ్ బోర్ కొడుతుందిరా అంటే ఇంకా అవసరం లేకపోయినా రితిక్కి కియారా మధ్యలో ఒక సాంగ్ పెట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఇంకా టార్చర్ అయితే దొబ్బారు సెకండ్ హాఫ్లో. సినిమాని సేవ్ చేసింది మొత్తం ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్లో ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ మధ్యలో ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ సీన్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఓవరాల్ మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. జస్ట్ ఆ క్లైమాక్స్ ఫైట్ మాత్రం బాగుంది. డైరెక్టర్ అయన్ ముఖర్జీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగా తీశారు. అండ్ ఇద్దరు హీరోస్ని కూడా ఈక్వల్లీ బాగానే చూపించాడు. బట్ సెకండ్ హాఫ్లోనే తడబడ్డాడు. అండ్ మెయిన్లీ ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్ని అయితే వేస్ట్ అయితే చేశారు. ఆ క్యారెక్టర్ని అయితే చూపించడంలో ఫెయిల్ అయితే అయ్యాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ చూసాక చెప్తున్నా ఎన్టీఆర్ రేంజ్ మూవీ అయితే కాదు ఇది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రితిక్ పర్ఫార్మెన్స్ వాస్ డీసెంట్. అండ్ కియారాకి చాలా లిమిటెడ్ సీన్స్ అయితే ఉన్నాయి మూవీలో, చాలా లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఉన్నంతలో బాగానే చేసింది తను కూడా. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే చాలా వరకు మూవీలో విఎఫ్ఎక్స్ బాగానే ఉన్నాయి. బట్ కొన్ని సీన్స్లో మాత్రం ఇంకొంచెం బాగుంటే బాగుంది. ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. అండ్ ఈ మూవీ థియేటర్లో చూడొచ్చు అంటే ఫ్యాన్స్కి ఓకే కానీ జనరల్ ఆడియన్స్ వల్ల కాదు. ఓవరాల్ వన్ టైం వాచబుల్.